హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, సామాన్యుడికి మరో షాక్ అయితే తగలబోతోంది. త్వరలోనే ఇవి కూడా పెరగబోతున్నాయి. దానికి సంబంధించిన ఏం పెరుగుతున్నాయేంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలైతే గనక పెరగడం జరిగింది. ఇప్పుడు మరోసారి అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన సంస్థలు రేట్లను పెంచుతూ సామాన్యులపై భారం వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వెలువడ్డ ప్రకటన వాహనదారులపై మరింత భారంగా మారుతోంది. నిన్ననే అంటే సోమవారం నాడు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన చేదువార్త మారక ముందు ఇప్పుడు మరోసారి సామాన్యుడిపై ఇంధన వడ్డన పడింది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ధరలను మరోసారి పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ప్రకటనలో కేజీ సిఎన్జి ధరపై ₹2 పెంచారు. గత 12 రోజుల్లో సిఎన్జి ధరలు పెరగడం ఇది నాలుగోసారి. మే 15 నుంచి ఇప్పటి వరకు సిఎన్జిపై ₹6 పెరిగాయి. దీంతో తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండలో కిలో సిఎన్జి ₹102గా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ₹91 ఉంది. విజయవాడలో 96, ఒంగోలులో 103 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు సరఫరా వ్యయాలు పెరగడం, గత కొన్ని రోజులుగా ముడి చమురు మార్కెట్లో నెలకొన్న తీవ్ర అస్థిరత కారణంగానే దేశీయంగా చమురు సంస్థలు ఈ మేర ధరలను సవరించినట్లు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుబడి ఇప్పటికే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలు పెరుగుతుండగా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న సిఎన్జి ధరలు కూడా పెరగడం ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, మధ్యతరగతి వాహనదారులకు పెద్ద దెబ్బగా మారనుంది. ఎందుకంటే ఈ క్యాబ్లు, ఈ ఆటోలు కూడా చాలా వరకు సిఎన్జి మీద నడుస్తూ ఉంటాయి. ఇక ట్రాన్స్పోర్ట్ మనం వెళ్లాల్సిన ఆ రేట్లు కూడా ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేరు. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఇప్పుడు సిఎన్జి గ్యాస్ కూడా పెరగడంతో ఆ రేట్లు తిరిగి మళ్ళీ మన మీదే వేయడం జరుగుతుంది.